ప్రేక్షకులకి ప్రభు నామములో శుభములు. ఈ రెండవ ధారాకులో మనం చదువుకుంటున్నాం సూచనలు, చిత్రాలు, చిహ్నాలు, ప్రవచనాన్ని అధ్యయనం చేయటం ఎలా. ఇందులో మూడో పాఠంలోకి ఈరోజు వచ్చాం సహోదరులారా. ఇందులో మనం తెలుసుకోబోతున్నాం వివాహము నుండి కొన్ని చిత్రపటాలు. ఆ చిత్రపటాలు ఏమిటి, ఎక్కడున్నాయి, ఎలాంటి చిత్రపటాలు, వాటిని మనం ఎందుకు చూడాలి అంటే ఈ పాఠం మనం తెలుసుకోవాల్సిందే. దైవ సేవకులను ఆహ్వానించుకుందాం. మీరు సిద్ధమేనా? మరి డాక్టర్ విల్సన్ గారు, ఫస్ట్ సామరాజ్ గారు, నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ ధారావాహికలు మనం చదువుతున్నాం కదా, సూచనలు, చిత్రాలు, చిహ్నాలు, ప్రవచన అధ్యయనం అంతా కూడా. ఇందులో ఈ మూడో పాఠం వివాహము నుండి చిత్రపటాలు అన్నారు. ఈ పాఠం గురించి మాకు పరిచయం చెప్పండి. దేవుడు సృష్టికర్త, మన దేవుడు సృష్టికర్త, జీవము గల దేవుడు. ఆ సృష్టికర్త లోకమంతటిని కూడాను సిద్ధపాటుగా మానవుడి కొరకు సిద్ధం చేసిన తర్వాత ఆయన నేను సృష్టించాను, నేను సృష్టికర్తనని సబ్బాతుని ఒక ముద్రగా పెట్టాడు. దాంతోపాటు మానవుడు కూడాను వర్ధిల్లాలి, నా ప్రేమను అర్థం చేసుకోవాలని ఒక సంస్థను ఏర్పాటు చేశాడు, ఎన్ ఇన్స్టిట్యూషన్. ఆ సంస్థ పేరు వివాహము. వివాహం అంటే ఏంటంటే ఇద్దరు మనుషులు, ఆడ మగ అని ఒక కుటుంబంగా ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ప్రేమ ఎలాగుంటుందో అర్థం చేసుకోవడానికి అది ఏర్పాటు చేశాడు అనమాట. భార్య భర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, ఈ ప్రేమ అంతట్లో బహు క్లోజ్గా బాగా అర్థమయ్యేది ఈ యొక్క వివాహ సంబంధమైన ప్రేమ. ఏక శరీరులై ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. ఈ యొక్క ప్రేమ ద్వారా దేవుడు తన ప్రజలను అనగా సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో చెప్పడానికి ఈ యొక్క నవీన కాలంలో వివాహం గురించి అది సాంఘిక భావాలతోనే ఉంటుంది, కట్నాల కోసమేనని చెప్పడం, అంతేకాకుండా బిడ్డల కంటానికైనా రకరకాలుగా తక్కువగా చూస్తూ ఉన్నారు వివాహాన్ని. ఈరోజు పాఠంలో దేవుని యొక్క వివాహం గొర్రెపిల్లతో ఎలా జరిగినది మానవుడి వివాహంతో పోల్చి చెప్పబడినది పాఠం. బాగుందండి, పరిచయం ఆసక్తికరంగానే ఉంది. దీని గురించి వాక్యం వినిపించండి పాస్టర్ గారు. ప్రకటన 19వ అధ్యాయము 9వ వచనంలోంచి తీసుకోబడి ఉన్నది. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. బాగుందండి, పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అంటున్నారు. డాక్టర్ గారు, మీరు ముందు ఒక పదవన ఏక శరీరులుగా వైవాహిక బంధాన్ని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మరి ఆ బంధం ద్వారా దేవుడికి మానవాళికి ఉన్న బంధాన్ని అది ఎలా ప్రతిబింబిస్తుంది, మనం ఎలా అర్థం చేసుకోగలమంటారు? దేవుడు ఎప్పుడు కూడాను తనను, తన ప్రేమను అర్థం చేసుకోవాలి, తన సద్గుణాలను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కొన్ని దేశాల్లో కొన్ని పద్ధతుల వల్ల దేవుడు కోపదారని, దేవుడు ఎప్పుడు కూడాను తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మన ఎప్పుడు కూడా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవునిలో ప్రేమ లేదు, క్షమాపణ లేదని రకరకాలుగా దేవుని గురించి తప్పుడుగా చెప్తున్నాడు సాతానుడు. ఆ విధంగా కాకోకుండా దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ఈ యొక్క వివాహ సంబంధాన్ని ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్లో ఒక మాట ఇంటిమెస్సీ అంటే ఏక శరీరులై ఉండటం అనేది మనం చెప్పుకోవచ్చును. ఆదికాండం 22వ అధ్యాయం 23 నుంచి 25 వరకు ఎఫెసీ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ 5వ అధ్యాయంలో కూడాను ఈ యొక్క మానవుని యొక్క వివాహ పద్ధతుల్ని సంఘంతో పోల్చి చూపించినాడు. అందుకోసం పాస్టర్ గారు చదివిన వాక్యం, వివాహానికి పిలువబడిన వారు పెండ్లి విందుకు అని చెప్తున్నారు. గొర్రెపిల్ల పెళ్లి అంటే యేసు ప్రభువుకి పెళ్ళి అవుతుందంట. ఆ పెళ్లి విందుకు ఆ ఇన్విటేషన్ కార్డు మనకు రాలేదే, ఆ ఇన్విటేషన్ కార్డు రావాలి అని అంటే ఈ ప్రవచనాలు మనం అర్థం చేసుకొని ఆ యొక్క ఎప్పుడో పెళ్లి విందు మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఆదాము అవ్వ వివాహం జరగటం అనేది దేవుడే చేస్తున్నాడు, దేవదూతలే దాంట్లో ఉన్నారన్నమాట. మోషే కాలంలో కూడాను మరి చాలామంది వివాహాన్ని తక్కువగా చూస్తున్నప్పుడు, చాలామంది విడాకులు ఇస్తూ ఉన్నప్పుడు మోషే వాక్యం నుంచి ఫరిసేయులు ఏం చెప్పారంటే, వాళ్ళు వ్యభిచారంతో ఖచ్చితంగా పట్టుబడి ఉండడం నువ్వు చూస్తే తప్ప వాళ్ళేళ్ళు చెప్పిన మాటలు విని మీ వివాహాన్ని పాడు చేసుకోకూడదు. ఎందుకంటే వివాహం అన్ని విషయములలో ఘనమైనది, ఇది దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక అని చెప్పబడి ఉన్నది. ఆఖరి రోజుల్లో సాతానుడు చాలా చప్పట్లు కొట్టుకుంటూ నేను వివాహాన్ని పాడు చేయగలిగాను, కుటుంబాన్ని బలహీనపరచగలిగాను అనుకుంటున్నారు. కానీ ఈ వాక్యంలో మనం తెలుసుకున్నది ఏంటంటే దేవుని సత్యాన్ని పాటించే వాళ్ళందరూ, యేసు ప్రభువుని ప్రేమించిన వారందరూ నిజమైన సంఘానికి సంబంధించిన వాళ్ళు. మన వివాహం నుంచి మనం ఈ యొక్క దేవుని యొక్క సంబంధం మనతో ఏమైనదో బాగా వివరంగా చెప్తున్నాడు. జీవితం, వివాహం అనేది జీవితం అంతటికి సంబంధించింది, నో ఎక్స్పైరీ ఫర్ మ్యారేజ్. అంతేకాకుండా ఫెయిత్ఫుల్ ఇన్ మ్యారేజ్ ఈజ్ ఐడల్లీ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్.
దేవుని ద్వారానే ఏర్పాటు చేయబడింది. అది మానవుడి విశ్వాసానికి, మానవ జాతికి అది పునాదిగా ఉండి ఉన్నది. పడిపోయినప్పటికీ మానవుడు, పాపములో ఉన్నప్పటికీ మానవుడు, ఇంకా వివాహం అనేది పరిశుద్ధమైనది, దేవుడు చెప్పింది చేస్తున్నాడు అని అర్థం, దేవుడి ప్రణాళిక. కొన్ని సంఘాల్లో మీరు పెళ్లి చేసుకోకుండా దేవుని బాగా సేవ చేయొచ్చని ఈ యొక్క కొన్ని పద్ధతులు మొదలుపెట్టారు. కానీ దేవుని ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలని అంటే వివాహం అనేది చాలా పవిత్రమైనదని మనం తెలుసుకోవాలి. ఇద్దరు పాపులు కలిసి ఒక కుటుంబంగా జీవించి దేవుడితో ఎలా కలిసి ఉండాలో మనకు మాదిరిగా చూపించినప్పుడు సాతానుడికి సిగ్గు, యేసుక్రీస్తు వారు మన సృష్టికర్తకు మహిమ. ఇదన్నమాట దీంట్లో ఉన్నది. బాగుందండి. పాస్టర్ గారు, సౌందర్యం గురించి లేఖనం చెప్తూ ఏ విధమైన సౌందర్యం ప్రమాదకరమనే రచయిత అంటున్నారు, దాని గురించి కొంచెం వివరించండి. ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో ఈ యొక్క వివాహం కోసం మనం నేర్చుకుంటూ సౌందర్యం కోసం మనం మాట్లాడుతున్నాము. సౌందర్యము అంటే రెండు రకాలు మనం చూడగలుగుతున్నాం. ఒకటేమో ఇహలోక సంబంధమైన సౌందర్యము, అది మనం పెంచుకోవాలనే ప్రయత్నంలో మనము గర్వించి ఒక్కోసారి పుట్టుకతో వస్తూ ఉంటుంది, ఒక్కోసారి మనము ఏదో కారణాల చేత మనం చేసుకుంటూ ఉంటామో ఆ సౌందర్యం మనం గర్వించినప్పుడు ఆ గర్వము నాశనానికి నడిపించి మనల్ని పతనం చేస్తూ ఉంటుంది. పరిశుద్ధ లేఖనములో మరి ముఖ్యంగా వివాహ బంధత్వంలో ఉన్న దాంట్లో మనం చూస్తున్నప్పుడు ఈ సౌందర్యము దేవుడిచ్చిన అందమని మనం చూడగలుగుతున్నాము. లేకపోతే క్రైస్తవ జీవితంలో ఈ యొక్క వాక్యపట్నం మనం చదువుకున్నాం. ఈ యొక్క వివాహ విందు లేకపోతే ఒక వివాహమును దాన్ని పోల్చి మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు తన యొక్క స్వరక్తముతో ఈ యొక్క సంఘాన్ని తిరిగి పునరుద్ధరించి ఆయన తన యొక్క నీతి వస్త్రమును సౌందర్యంగా మరి సంఘానికి ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. దీన్ని అర్థం చేసుకోవటానికి హెజ్కేలు 16వ అధ్యాయంకి మనం వెళ్ళగలిగినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మరొక చంటి బిడ్డగా నువ్వు బట్టలు లేకుండా నువ్వు దిగంబరిగా పడి ఉన్నప్పుడు రక్తమడుగులో నిన్ను శుభ్రం చేసుకుని నిన్ను సౌందర్యవంతురాలుగా ఏర్పాటు చేసుకున్నానని చెప్పి ఇజ్రాయేలీలు దావీదు కాలంలో, సొలొమోను కాలంలో ఎలాగైతే ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళి అందరు రాజులు కూడా కన్ను ఇజ్రాయేల్ మీద ఉండేలా దేవుడు చేసి ఉన్నాడో, మరి ఆ తర్వాత ఎలా పతనం అయిపోయిందో కూడా ఆ వాక్యాల్లో మనం చూస్తున్నాము. అలాగ దేవుడు ఈరోజు మనము పవిత్రంగా ఉన్నామంటే, అందంగా ఉన్నామంటే, లేకపోతే సౌందర్యంగా ఉన్నామంటే అది మనం చేసుకున్నది కాదు, కానీ ఆయన యొక్క నీతి వస్త్రమును ధరింప చేసుకున్నాం. గర్వించకుండా మనం ఉండాలని ఈ వాక్యంలో చూడగలుగుతున్నాం. అంటే భౌతిక సౌందర్యం కాదు కానీ ఆత్మ సౌందర్యం అనేది అవసరం అంటారు. చిన్న విరామం తీసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం లోపలికి ఇంకొంచెం వెళ్దాం. ప్రేక్షకులకి పాఠం మధ్య భాగంలోకి మరొకసారి స్వాగతం. డాక్టర్ గారు, హోషేయ భార్య గురించి ముందుగా ప్రస్తావించడం జరిగింది కదా. బైబిల్ గ్రంథం అంతట్లో అది కొంచెం ప్రత్యేకమైన సన్నివేశంగా అది మనకు కనిపిస్తుంది. దాని నుంచి మనం ఎలాంటి పాఠం నేర్చుకోవాలంటారు? దేవుని చిత్తం ఏంటి మనకు బోధించడానికి? సాధారణంగా మనం పెళ్లి చేసుకున్నప్పుడు మంచి శుభ్రమైన గుణవంతురాల్ని, మరి కన్యని, మరి చాలా తెలివి కల్ల మనిషిని సౌందర్యవతిని చేసుకోవాలని ఆశపడుతూ ఉంటాము. కానీ ఈ యొక్క హోషేయ ప్రవక్త సమయం, ఆ రోజుల్లో ప్రజలందరూ కూడాను విగ్రహారాధన బాగా ఇష్టపడ్డారు. మరి దేవుని యొక్క ప్రవచనాలన్నీ కూడా మర్చిపోయారు, దేవుని గుర్తుంచుకోవట్లేదు. సమాజ మందిరంలో అన్యాయం జరుగుతూ ఉన్నదన్నమాట. అందుకోసం వాళ్ళకి నేర్పించడానికి, నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు, నేను మీతో వాగ్దానం చేసుకుని ఉన్నాను, నేను మిమ్మల్ని సున్నతి చేయమని చెప్పి ఉన్నాను, మీరు అందరికంటే వేరై ఉన్నారు, మీరే నన్ను అంగీకరించట్లేదు, మీరేంటి ఈ విధంగా అందరితో కలిసిపోయారు. యోధా జనాంగాన్ని నేను ఏర్పాటు చేసుకుంది ఏంటంటే మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వదించి మిమ్మల్ని ప్రత్యేకమైన జనంగా చూస్తే మీ వైపు అందరూ కూడా చూసి మిమ్మల్ని ఫాలో అవుతారని కదా మిమ్మల్ని శాంపుల్గా పెట్టుకున్నాను. అయితే మీరే ఇట్లా చేస్తున్నారని వాళ్ళ పాస్టర్లో ఒక పాస్టర్ అనగా హోషేయ అని పిలిచి, నువ్వు వెళ్ళి వివాహం చేసుకోలేదు కాబట్టి, యవనస్తుడు కాబట్టి ఓ ప్రవక్త, నువ్వు వెళ్ళి ఆ వీధిలో ఉన్న వ్యభిచారాల్ని, హార్లెట్ అంటారు, చేసుకోమంటాడు. చాలా బాధపడిపోతాడు. నేనేంటి పెళ్ళి ఎట్లా చేసుకోవాలని, దేవుడు చెప్పాడు చేసుకోవాలి. సరే వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు, చేసుకున్నాడు. 2 రోజులు నుండి మళ్ళీ వెళ్ళిపోతుంది ఆ పాత జీవితానికి. మళ్ళా వెళ్ళి తీసుకురమ్మంటాడు. ప్రవక్తికి అన్నీ అర్థం అవ్వదు. కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన మాటలు కొన్ని అర్థం అవ్వండి మనకి, దాని ఎందుకు ఎలాగా అన్నదే మనకు అర్థం అవ్వవు. అబ్రహాం లాగా మనం అవును ప్రభా నేను చేస్తాను, నోహా లాగా అవును ప్రభా మీరు చెప్పారు నేను చేస్తాను.
ఈయన 2-3 సార్లు వెళ్ళి పదే వెళ్ళి తీసుకొని హోసియాని తీసుకొచ్చి భారీగా చేర్చుకున్నాడు. ఇక్కడ పాఠంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క దంపతులు ఏ విధంగా ఆయన ఓర్పుతో తప్పిపోయినా కానీ ఎట్లా తెచ్చుకున్నాడో అలాగ నేను నీ భర్తని, సంగమా, యూదా జనాంగమా, హెబ్రీలారా, ఇశ్రాయేలీలారా, నా బిడ్డలారా, నేను నిన్ను మళ్ళా చేర్చుకుంటాను, రండి రండి అని బ్రతిమలాడుతున్నాడు. దీంట్లో దేవుడు నేర్పించేది ఏంటంటే దేవుని ప్రేమకి అంతు అనేది లేదు. ఆయన ఎప్పుడు కూడా మన ప్రేమిస్తూనే అపరిమితమైన ప్రేమను చూపిస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు తప్పిపోయినా వస్తారేమని ఎదురు చూసే, చేతులు విప్పి ఎదురు చూసామని. దీని అంతట్లో కూడా మనం తెలుసుకున్నాం మన చాయిస్, మనం ఏమి ఎంపిక చేసుకుంటున్నాం, మనం ఏ విధంగా ఉంటున్నాం. కొన్నిసార్లు మానవుడు దేవుడు పిలుపుని అర్థం చేసుకోలేక లెక్కలేనితనంగా ఉంటుంటాడు. అయినప్పటికీ దేవుడు ఈ యొక్క సాధ్యమైనంత వరకు మనం మార్చి ఆయన మనుషులుగా మార్చుకోవాలని, ఇది బైబిల్లో మీరు చెప్పినట్లుగా విచిత్రమైన సంఘటన, అవగాహన లేని సంఘటన. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన ఉన్న ప్రేమ పవిత్రమైనది, అది చాలా గొప్పది. ఆ ప్రేమని వివరిస్తూ నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానని చెప్పడానికి దేవుడు ఒక ఇలస్ట్రేషన్, ఒక ఉపమానం ఈ విధంగా చెప్పి ఉన్నాడు. చాలా బాగుందండి, చాలా చక్కగా తెలియజేశారు పాస్టర్ గారు. మరైతే ఇలాగే ఇంకో సంఘటన మనం చూస్తే ఇస్సాకు రెబ్కాల వివాహ ప్రస్తావన, అసలు అది బైబిల్లో మనకి ఇవ్వబడిన ఉద్దేశం ఏంటి, అందులోంచి ఏ ఆధ్యాత్మిక పాఠం ఉందంటారు? ఇస్సాకు రెబెకా యొక్క ఉద్దేశాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క 24వ అధ్యాయంలో అబ్రహాము తన యొక్క సేవకుని పిలిచి నీవు నా స్వజనుల దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి మరి ఎందుకు అన్నది కూడా అతనికి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విషయంలో మనము చూస్తున్నప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే స్వజనుల దగ్గర అంటే వారి బంధువుల దగ్గరికి వెళ్ళి బంధువులను తీసుకొచ్చుకుంటే బాగుంటుంది కదా, ఇల్లరకం చేస్తూ ఉంటాం మనం ఈ రోజుల్లో కూడా, మేనరకం అంటారు. దీన్ని బాగుంటుందేమో అనేసి అనుకుంటారు. కానీ అబ్రహాం యొక్క ఉద్దేశం చూసుకున్నప్పుడు ఆ మేనరకం కోసం కాదు, లేకపోతే తన బంధువులు ఉంటే బాగుంటుందని కాదు. కానీ మనకి ఇక్కడ ఒకటి ఆధ్యాత్మికమైన విషయాన్ని మానవులు తెలుసుకోవటానికి దేవుడు అలాగే ఏర్పాటు చేసినట్లు చూస్తున్నాము. ఇంకోటి థియోలాజికల్గా కూడా దేవుడు దాన్ని ఏర్పాటు చేసినట్లు కూడా మనం చూడగలుగుతున్నాము. ఎందుకు ఆధ్యాత్మికంగా అదే రీతిగా ఈ యొక్క థియోలాజీ ప్రకారంగా ఉన్నది, అది ఈ యొక్క ఊరిని బట్టో సాంప్రదాయాన్ని బట్టో కాదు అన్నది మనం చూడగలిగినప్పుడు అబ్రహాం యొక్క కోరిక ఏంటంటే ఆయన ఎక్కడున్నా లేకపోతే తన కొడుకు ఎక్కడున్నప్పటికీ ఆ నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారే ఆ కుటుంబంలోకి రావాలని ఆలోచన. ఎందుకంటే ఆయన ఉన్న ప్రాంతము కానాను స్త్రీలతో నింపబడి ఉన్నది. ఈ స్త్రీలు ఎవరొచ్చినా కానీ ఈ కుటుంబంలో కొత్త దేవుళ్ళని తీసుకొస్తా ఉంటారు, నిజమైన సృష్టికర్తను విడిచిపెట్టి. కనుక అబ్రహాము తన యొక్క స్వజనుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ రీతిగా చేయమని వాగ్దానం చేసి పంపిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. దీన్ని బట్టి మనకి ఆధ్యాత్మికంగా అర్థమవుతుంది ఏంటంటే మనము కూడా ఒకనొకప్పుడు ఆ యేసుక్రీస్తు వారితో జతపరచబడిన వారము. మన యొక్క బంధుత్వం అంతా కూడా ఆ దేవునితో ఉన్న బంధుత్వమే. కానీ పాపం వచ్చి ఆ బంధుత్వాన్ని తీసివేసిన తర్వాత ఇందాక వాక్యం చదువుకున్న రీతిగా తిరిగి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో పరలోకంలో జరుగుతున్నప్పుడు మనకి సంఘముగా పిలువబడి అందరినీ కూడా తిరిగి కట్టడానికి ఒక ప్రయత్నము దేవుడు యొక్క ఉద్దేశాన్ని మానవులకి బయలుపరుస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాము. అంటే ఈ యొక్క ఇస్సాకు రెబెకా ఎలాగైతే దేవుడు అబ్రహాంని ఏర్పాటు చేసుకొని ఈ వివాహాన్ని ఒక సాదృశ్యంగా మనకి ఈరోజు ఇచ్చి ఉన్నాడో, ఆధ్యాత్మికంగా మనం కూడా చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే వీఆర్ నాట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి మనం చెందిన వారం కాదు, ఈ సమాజానికి చెందిన వారం కాదు, మనందరం కూడా పరలోక సంబంధమైన వారం. కనుక తిరిగి అక్కడ జతపరచబడటానికే మనం వెళ్ళాలని తెలుసుకోగలుగుతున్నాము. డాక్టర్ గారు మీరేం చెప్తారా? అంటే ప్రతి ఉద్దేశంలో కూడాను ఒక ప్రణాళిక అంటూ ఉంటుంది. దేవుడు మానవుడికి పాపం చేసి దిగజారిపోయాడు కాబట్టి ఏదో విధంగా మళ్ళీ తన పవిత్రతను నేర్పించాలి, తన పద్ధతులను నెరవేర్చాలి, ఏదో విధంగా రక్షించాలి. అందుకోసం ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్లుగా
ఈ రెబెక్కా ఈ పద్ధతుల్లో ఎక్కడో ఉన్న దేశాన్ని అక్కడికి వెళ్ళి పంపించడం ఏంటి, ఇక్కడ ఇంతమంది ఉండగా ఏంటంటే ఆ విత్తనాన్ని, అపవిత్రమైన పద్ధతిని, ఆ వాక్యాన్ని ఖచ్చితంగా మర్చిపోకుండా చేయాలి. లేకపోతే అబ్రహాముతోనే తన కార్యం ముగిసిపోతుంది. అవును, నెరవేర్చేవాడిగా ప్రత్యేకమైన జనాంగంగా ఉండలేరు కాబట్టి దేవుడు అట్లా చేస్తున్నాడు. దేవుడు ఏం చేసినా మానవుడికి మేలే చేస్తాడు, రక్షణ కొరకే చేస్తాడు. కానీ మనం అర్థం చేసుకోక, మనకు ఓపిక లేక, మనం గజిబిజిలో ఉండి ఒక్కొక్కసారి లోకపు ఒత్తిళ్ల వల్ల మనం చేయిజారిపోయి, లేకపోతే కొంచెం నిలువెచ్చనగా తయారయ్యి మనం అటు ఇటుగా ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడాను ఈ 2 సంభవాల్లో మనం తెలుసుకుంటున్నాం. బాగుందండి. ఈ విషయంలో నాకు ఒక ఆలోచన అనిపిస్తుంది. రిబ్కా రావటం కూడా ఇస్సాకును చూడకుండానే, ఎక్కడ ఎంత దూరమో ఏమీ అరగకుండానే విశ్వాసం ద్వారా వచ్చిందంట. సంఘం కూడా ప్రభువు దగ్గరికి అలా ప్రయాణించాలంటారా ఈ గొర్రెపిల్ల వివాహం కొరకని? ఇంకోటి కూడా తెలుసుకోవచ్చండి. ఇక్కడ రెబెకా వచ్చింది అంటే రెబెకా తప్పు చేయలేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇస్సాకు దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ బిడ్డల్ని దీవించేటప్పటికి వచ్చేటప్పటికి ఒక వ్యత్యాసం చూపించింది కదా అనేసి అంటూ ఉంటారు. అంటే అక్కడ కూడా మనం తెలుసుకోగలుగుతుంది ఏంటంటే పొరపాటు అనేది చిన్న చిన్న జరిగినవి, అది కూడా దేవుని యొక్క తలంపుగానే జరిగింది, తప్పు కాదు అది. కానీ ఈ యొక్క కానాను స్త్రీలు వచ్చి చేసే అంత తప్పు కాకుండా వాళ్ళు వచ్చారంటే మొత్తం విగ్రహారాధన అయిపోతుంది, దేవుడికి వ్యతిరేకమైపోతుంది. ఇదేమో దేవుని చిత్తానికి జరిగించడానికి తొందరపాటు జరిగింది, తొందరపాటు జరిగినట్లు మనం చూడగలుగుతున్నాం. బాగుందండి. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత పాఠం చివరి భాగంలో ఇంకొంచెం నేర్చుకుందాం. పాఠం చివరి భాగంలోకి ప్రేక్షకులకి స్వాగతం. డాక్టర్ గారు, మరి ఈ వ్యభిచారైన స్త్రీ గురించి ముందు చాలా కొంచెం వివరంగా చెప్పుకున్నాం. ఆ స్త్రీ యొక్క అంతం ఏమిటి, ఎలా ఉంది, ఏం జరిగింది, దాని గురించి కొంచెం చెప్పండి. చాలా మంచి ప్రశ్న. చెడుతనం ఎప్పుడు వరకు వెళ్తుంది? బలిపీఠం కింద ఉన్న ఆ యొక్క ఆత్మలు ఘోరిస్తున్నాయి. ఎంతకాలం అన్యాయం జరుగుద్ది, ఎంతకాలం ఈ తప్పులు ఈ విధంగా కొనసాగుతాయి, దేవుడు ఎక్కడున్నాడు అన్నట్టుగా వాళ్ళు ఆ ప్రశ్న ఈ యొక్క 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉన్నది. అటు తర్వాత బహుజన శబ్దము వంటి గొప్ప స్వరం పరలోకం ఇలాగ చెప్పుట వింటిని, హల్లెలూయా, రక్షణ, మహిమ, ప్రభావం మన దేవునికే చెల్లును. ఆయన తీర్పు సత్యములను న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారం భూలోకములో చెరిపిన గొప్ప వేష అతనికి తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. అంటే ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క చెడుతనాన్ని, ఆ పాపం చేసిన వాడిని అంతం చేయడానికి తప్పకుండా అక్కడ వ్యభిచార స్త్రీని, ఆ యొక్క వేశ్యని పూర్తిగా నాశనం. వేశ్య అంటే తప్పుడు ద్వారా పంపించిన సంఘము, లోకరీతిగా ఉండిన వారు, దేవుని ప్రేమను తిరస్కరించిన వారు, దేవుని యొక్క క్రమశిక్షణను, 10 ఆజ్ఞలను, దేవుని యొక్క గుణలక్షణాలని తెలిసి కూడాను తిరస్కరించిన వాళ్ళు, అది వేశ్యలో ఉన్నవాళ్ళు, అది తప్పుడు సంఘం అని అర్థం చేసుకోవచ్చు. దానికి మనం పోల్చి చూసినట్లయితే 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమి, ఇదిగో దేవుని నివాసం, 3వ వచనం, ఇదిగో దేవుని నివాసం మనుషులు కూడా ఉన్నది, ఆయన వారితో కూడా ఉండెను. ఈ యొక్క గొర్రెపిల్ల వివాహము అక్కడ జరుగుతున్నట్లుగా గమనిస్తున్నది. ఇక్కడ 2 సంఘటనలు, 2 things ఆర్ సెలబ్రేటెడ్ సైమల్టేనియస్లీ. 2 పండగలు జరుగుతున్నాయి. ఒకటేమో గొర్రెపిల్ల, సాతానుడి యొక్క అనుచరులు, సాతానుడి యొక్క ప్రభావం, పాపం అనేది పూర్తిగా దేవుడు తుడిచేశాడు. రెండవది ఈ యొక్క సంఘము, పరిపూర్ణమైన సంఘము, 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉన్న పరిపూర్ణమైన సంఘము ఖచ్చితంగా ఇప్పుడు హెచ్చించబడి ఆ గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారితో వివాహం జరిగిందంటే కలిసిపోయారు. ఆయన పరిపాలనలో ఉన్నాడు, ఆయన సామ్రాజ్యం స్థిరపడిపోయింది. ఒకటేమో చెడును గెలిచేశాడు, పాడు చేసే దూరం చేసేసాడు. ఒకటేమో దేవుని యొక్క సత్యం స్థిరపడిపోయింది, న్యాయస్థానంలో నిలబడిపోయారు, యేసుక్రీస్తు వారు గెలిచారు, తన సంఘం గెలిచింది. ఈ 2 కూడాను 19లో 21లో చాలా బాగా చూస్తున్నాం. మధ్యలో మాత్రము 19వదేమో ఈ యొక్క భూలోకం మీద జరిగేది, 21వ అధ్యాయం ఏమో పరలోకంలో జరిగేది, మధ్యలో ఉన్నదేమో 1000 ఏళ్ల పరిపాలన. చాలా చక్కగా రాశాడు ప్రకటన గ్రంథం. దీంట్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, వివాహం అనేది స్థిరకాలం ఉండిపోయేది. మానవుల కొరకు ఒకటి ఉన్నది ఇక్కడ, కానీ ఆ యొక్క దేవుని గొర్రెపిల్ల, దేవుని ప్రజలు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. అది మహాపరిశుద్ధమైన ఐక్యత, అది పవిత్రమైన ఐక్యత, ఆ బాండింగ్, ఆ కవెనెంట్ అనేది స్థిరంగా ఎంతకాలం దేవుని దగ్గర ఉంటే అంత ఎక్కువగా ఆయన గురించి నేర్చుకొని అంత పరిశుద్ధతలో మనం పెరుగుతాం.
బాగుందండి. చాలా అందంగా ఉంది ఆ ముగింపు అనేది. పాస్టర్ గారు, మరి వివాహం నుండి చిత్రపటాలు తెలుసుకోవడానికి ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఈ వివాహం నుంచి చిత్రపటాలని యొక్క పాఠంలో బైబిల్లో వివాహము ఒక సాదృశ్యంగా దేవుడు తీసుకున్నప్పటికీ ప్రతి సందర్భంలో కూడా ఒక కార్యక్రమాన్ని దేవుడు తీసుకుని చిత్రపటముగా, అంటే ఒక మానవులకి తెలిపేలాగా బయలుపరిచి ఉన్నారు. అయితే మానవులు ఎలా పొరపడ్డారంటే, దేవుడు ఈ యొక్క చిత్రపటాలుగా ఇస్తున్నప్పుడు ఇవన్నీ కూడా పూర్వకాలము జ్ఞానాన్ని బట్టి ఆ కథలుగా, ఆ చిత్రపటాలుగా ఇస్తున్నాడు, అంతే తప్ప దీంట్లో గొప్పతనం ఏమీ లేదు అని అనుకోవటము జరుగుతుంది. కానీ దీంట్లో గొప్పతనం ఏంటంటే, ఆ రోజుల్లో జరిగిన వాస్తవాలను అవి చిత్రపటాలుగా ఉన్నప్పటికీ వాటిల్ని ఒక మిత్తుగా అక్కడ విడిచిపెట్టకుండా దేవుడు ఆ సన్నివేశాలని తీసుకుని భవిష్యత్తులో ఉన్న వారికి ఆధ్యాత్మికమైన పాఠాలుగా నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరొకసారి ఇక్కడ మనము వీళ్ళకి ఇస్తున్నప్పుడు వీరేదో అర్థం చేసుకోవటానికి దేవుడు ఇవ్వట్లేదు, జరిగిన సన్నివేశాన్ని దేవుడు తీసుకుని భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేలాగా చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఉదాహరణకు కానా విందులో మనము యేసుక్రీస్తు వారు ఆ యొక్క వివాహములో పాల్గొన్నప్పుడు ద్రాక్షరసమును చూసుకున్నప్పుడు ఆ కాలానికి ద్రాక్షరసం ఉంది కాబట్టి సాదృశ్యంగా ఇది పెట్టాలి అని పెట్టలేదు. కానీ భవిష్యత్తులో ఆ యేసుక్రీస్తు వారు ఉండటం వల్ల ఎలాగా ఆయన యొక్క వాక్యము రెట్టింపుగా మానవులకు ఇవ్వబడుతుంది అన్న దానిని ఒక సాదృశ్యంగా చేయటానికి వాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాము. ఇంకొక విషయము మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పరిశుద్ధ లేఖనములో ఏమిచ్చినప్పటికీ ఆమోసు 3:7 తన యొక్క ప్రియులైన ప్రవక్తలకు చెప్పకుండా నేనేమీ చేయననేసి దేవుడు అంటున్నాడు. అదే దేవుడు ద్వితీయోపదేశ కాండము 29:29 వచ్చేటప్పటికి గూఢమైనవి, రహస్యమైనవి అన్నీ కూడా దేవునికి చెందాయి, అవి మీకు అనవసరమైనట్టు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే మనం దీన్ని ఎలా తీసుకోగలుగుతామంటే, అది రహస్యమైనప్పటికీ, గూఢమైందన్నప్పటికీ దేవుడు తన యొక్క బిడ్డలకు, తన యొక్క జనాంగానికి చెప్పకుండా దాచిపెట్టే దేవుడు కాదు. అది ఇప్పుడు భార్యాభర్తల విషయంలో మనం చూస్తున్నాం. ఒక వివాహంలో ఒక భార్య కానీ భర్త కానీ ఇద్దరు కూడా ఐకమత్యముగా ఉండి ఒకరికొకరు ఎప్పుడైతే పంచుకుంటారో అప్పుడే నిజమైన ప్రేమ. ఇద్దరు దాచుకోవటం మొదలు పెట్టారంటే అది బంధుత్వం అనలేము, ప్రేమ ఉందనలేము. అలాగే ఇద్దరు పంచుకున్నప్పుడు ఎలాగైతే వాళ్ళలో ప్రేమ పెరుగుతుందో, మన దేవుడు కూడా మన దగ్గరికి వచ్చేటప్పటికి మనము ఆయనకి సమస్తము కూడా బయలుపరచబడుతున్నా మనం చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి. ఆయన కూడా మనకి బయలుపరుస్తున్నప్పుడు మనం వినే పరిస్థితిలోకి వెళ్ళగలిగితే తప్ప ఆ యొక్క మంచి విషయాలను తెలుసుకోవటంలో మనము జయను పొందుతామని చూడగలుగుతున్నాం. బాగుందండి. డాక్టర్ గారు మీరేం చెప్పబోతున్నారు? అంటే ప్రతి పాఠంలో కూడాను మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు గ్రేట్ కాంట్రవర్సీ, మహాసంఘర్షణ జరుగుతూ ఉన్నది. సాతానుడు ఒక్కొక్కసారి మానవుని ఎక్కువగా ప్రోత్సహించి నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుడు తన కార్యాన్ని మాత్రం ఏమాత్రం రాజీ పడుకోకుండా సత్యం విషయంలో ఓపికగా ఆయా పద్ధతుల్లో, ఆయా పరిస్థితుల్లో, చూడండి జలప్రళయం అంటే అందరినీ నాశనం చేయాల్సి వచ్చింది, 8 మంది తప్ప. ఇట్లాగా అనేక పర్యాయాలు దేవుడు ఒక్కోసారి అపజయం పొందినట్లుగా, సత్యం ఇక లేదన్నట్లు కనిపిస్తూ ఉంది. కానీ దేవుడు మాత్రం తన కార్యాన్ని జాగ్రత్తగా చేస్తూనే ఉన్నాడు. ఏలియా కాలంలో నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకెవరు లేరని. లేదు బాబు, నువ్వు అట్లా అనుకోవద్దు. సో ప్రతి కార్యంలో కూడాను దేవుని చిత్తం జరుగుతూనే ఉన్నది, ఆయన ప్రణాళిక జరుగుతూనే ఉన్నది. మానవుడు రక్షణ కొరకు ఏదైతే అవసరమో అది వివరిస్తూనే, తెలియపరుస్తూనే ఉన్నాడు. కొన్ని మర్మాలంటే మనకు తెలియదు, అర్థం చేసుకోలేము. ఆయన ప్రేమ మాత్రం గ్యారంటీ. అందుకే వైవాహిక బంధం మర్మం అంటూనే దేవుని ప్రేమను ఎంత స్పష్టంగా మనకి తేటతెల్లంగా చెప్పారు. బాగుందండి. మరి ప్రేక్షకులు దేవుని యొక్క ఈ ప్రేమను అర్థం చేసుకుని ఉండాలని దీవించండి డాక్టర్ గారు. మహా గొప్ప దేవా, నువ్వు ఎంతో గొప్ప జ్ఞానివి. వివాహ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమించున్నారా. మేము నిజమైన సంఘములో, సత్యమున్న సంఘములో, మీరు ప్రేమించే సంఘములో నిజమైన బిడ్డలుగా ఉండి, వ్యభిచార పద్ధతుల్లో మేము ఏమాత్రం పాల్గొనకుండా నీ నీతి సత్యాల్లో మేము అభివృద్ధి పడి ఆ యొక్క గొర్రెపిల్ల వివాహానికి మేము కూడా అందుకొని ఆ వివాహంలో పాల్గొనే భాగ్యం మాకును మా ప్రేక్షకులకి దయచేయమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
బాగుందండి. చాలా ఆశ్చర్యకరమైన ఒక ప్రత్యేక సంఘటనలతో ఉన్న పాఠం చాలా చక్కగా వివరించి చెప్పారు. చాలా ధన్యవాదాలండి. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, ఈ వివాహం నుంచి చిత్రపటాలు ఈ పాఠం నేర్చుకుని దేవునితో మన ప్రేమ బంధాన్ని మళ్ళా పునరుద్ధరించుకోవడం మనకు అవసరమని ఈ పాఠం బోధిస్తుంది. ఇంతేకాదు ఈ వైవాహిక బంధం నుంచి విస్తరించిన జాతులు చాలా ఉన్నాయి. ఆ జాతుల గురించి తెలియాలంటే వచ్చే వారం పాఠంలో మనం కలుసుకోవాలి. అంతవరకు ఈ పాఠాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.